వరంగల్ జిల్లా పర్వతగిరి మండల్ రోలగల్ అనే గ్రామానికి రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామ సీనియర్ నాయకులు ఉన్నారు. ఈసారి సర్పంచ్ గా పోటీ చేసి మరి వారి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని వారు ముందుకు వస్తున్నారు. సో సార్ పేరు వచ్చేసి జనగాం శ్రీనివాస్. నమస్తే సార్, బాగున్నారా? ఓకే సార్, ఇన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్ లీడర్ గా మీరు మీ గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు? సిసి రోడ్లు కానీ తదితర ఇండ్లు కానీ ఇంకా లాట్రూమ్ బాత్రూమ్లు కానీ తదితర చెక్ డ్యామ్లు కానీ అన్నీ డెవలప్ కేసీఆర్ హామీలోనే మేడం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఇచ్చిన కానీ మాత్రం ఏం డెవలప్ లేదు. ఏమో ఈ 6 గ్యారెంటీ ఇస్తాను, 6 గ్యారెంటీలు ఏం లేవు. అదే మేడం టీఆర్ఎస్ ప్రభుత్వంలో డెవలప్ అయింది. ఓకే సార్, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇంకా ఉన్నాయి మేడం. ఎలాంటి సమస్యలు అంటే ఇంకా కొన్ని రోడ్లు వేయట్టున్నాయి, కొన్ని సిసి రోడ్లు వేయట్టున్నాయి, కొన్ని బైపాస్ రోడ్లు ఉన్నాయి, ఇంకా ఇండ్లు వస్తున్నాయి. కొందరికి ఇంటి ఇవ్వలే, ఒక ఇళ్ళ తగాదాలు, ఇంకో శివాలయం ఉన్నది మేడం. అది చేసుకోవాలని గ్రామం తరఫున కోరుకుంటున్నాను. ఓకే సార్, ఈసారి నామినేషన్ మీరు ఎలక్షన్స్ లో నామినేషన్ వేయాలనుకుంటున్నారా? ఒకవేళ మీరు గెలిచినట్లయితే మీరు గ్రామ ప్రజలకు మీరు సరైన న్యాయం చేస్తారా? చేస్తాం, 100% న్యాయం చేస్తాం మేడం. ఖచ్చితంగా చేస్తాం. ఓకే సార్, ఈసారి నామినేషన్ సార్ మా ఛానల్ ద్వారా ఇంకెవరికి మనం చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా మెజార్టీతో వస్తుంది మేడం. మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఇంతకుముందు ఆరోగ్యం ఉండే ఆయన బీజేపీ పోయింది మేడం. ఇప్పుడు మా ప్రస్తుతం మా ఎర్రబెల్లి దయాకర్రావు గారు మాకు ఖచ్చితంగా మంచి పని చేస్తాడు. ఆయనతోనే ఇప్పుడు మమ్మల్ని పనులను డెవలప్ చేసుకోవాలని మా గ్రామం తరఫున కోరుకుంటున్నాం మేడం. ఓకే, మనం ఇప్పుడు రోలకల్ అనే గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో సర్పంచ్గా ఈసారి జనగాం శ్రీనివాస్ సార్ని నిలబెట్టుకుంటున్నానని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన అయితేనే వారి సమస్యలు తీరుస్తానని వారు చెప్పడానికి వాళ్ళు మన ఛానల్ ముందుకు వచ్చారు. సో వారు మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ఓకే సార్, మీరు వారికి ఓటేసి మీరు వాళ్ళని గెలిపించుకోవాలనుకుంటున్నారా? వారు మీకు సరైన న్యాయం చేస్తారని మీకు నమ్మకం అనేది ఉందా? నా పేరు అనిల్, మాది ఉర్లకల్. నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను. ఇప్పుడు గత సంవత్సరం మంచిగా చేశారు. ఇప్పుడైతే పార్టీ పర్పస్లో కానీ మాది దయాకర్ గారు మా అభ్యర్థి ఎవరికైతే పార్టీ నుంచి టికెట్ ఇస్తారో వారికి ఖచ్చితంగా మేమైతే న్యాయం చేస్తాం. అసలు గెలిపించుకుంటాం పక్క జనగాం శ్రీనివాస్. మా జనగాం శ్రీనివాస్ కానీ పార్టీ ఎవరికైతే టికెట్ ఇస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఎవరైతే మా ఊరికి మంచి న్యాయం చేస్తామని చెప్పి అన్న అంటే మనకు దగ్గర తోడు. అందుకొరకే నేను కూడా అన్నకు కూడా సపోర్ట్ చేయడానికి నేను కూడా ముందుకున్నా. చెప్పండి, బరాబర్ గెలిపించుకుంటామండి. జనగాం శ్రీనివాస్కి అయితే ఆయనకు బీఫామ్ వస్తే మాత్రం పక్క గెలిపించుకుంటాం. ఓకే, సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ.